ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు కల్పించిన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్లో మొదలైన నిరసనలు చివరకు ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు దారితీశాయి. అయితే ఆ కోటాను హసీనా ఏమీ తొలిసారిగా తీసుకురాలేదు. ఆమె తండ్రి ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు అవి. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఆ కోటా చుట్టూ జరిగిన పరిణామాలను పరిశీలిస్తే 1972లో షేక్ ముజీబుర్ రెహమాన్ నేతృత్వంలోని ప్రభుత్వం బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ బీసీఎస్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. స్వతంత్ర సమరయోధులకు 30%, వీరాంగనలకు 10% రిజర్వేషన్ కల్పించింది. లో స్వతంత్ర సమరయోధుల సంఖ్య తగ్గిపోవడంతో ఆ కోటాను వారి పిల్లలకు విస్తరింపజేశారు. 2009లో స్వతంత్ర సమరయోధులు మనవళ్లు, మనవరాళ్లకు రిజర్వేషన్ను విస్తరించారు. 2013లో బీసీఎస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన కొన్ని వందల మంది ఉద్యోగార్థులు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ నిరసనలు ప్రారంభించారు. లో ప్రభుత్వ సర్వీసుల్లో నియామకాలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలంటూ బంగ్లాదేశ్ జనరల్ కేటగిరీ విద్యార్థులు హక్కుల పరిరక్షణ మండలి భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టింది. ప్రథమ, ద్వితీయ శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని హసీనా సర్కార్ నిర్ణయించింది. 2021లో ఆయా ఉద్యోగాల్లో స్వతంత్ర సమరయోధుల కుటుంబాల వారికి రిజర్వేషన్ కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ బంగ్లాదేశ్ హైకోర్టు డివిజన్లో రిట్ పిటిషన్ దాఖలైంది. జూన్ 5న స్వతంత్ర సమరయోధుల కుటుంబాల వారికి రిజర్వేషన్ను పూర్తిగా రద్దు చేయడం చట్టవిరుద్ధమంటూ తీర్పు వెలువడింది. సంబంధిత కోటా పునరుద్ధరణ జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు ప్రారంభమయ్యాయి. జూలై 1న విశ్వవిద్యాలయాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. అధికార అవామీ లీగ్ పార్టీ విధేయులను సివిల్ సర్వీసులో నింపేందుకే కోటా ఉపయోగపడుతుందన్న వారి ఆరోపణ వచ్చింది. జూలై 10న కోటా పునరుద్ధరణను నెల రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. జూలై 16న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారికి పోలీసులు, ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలో కనీసం 6 మరణించారు. జూలై 18 ఘర్షణలో 10ల సంఖ్యలో ఆందోళనకారులు మృత్యువాత పడ్డారు. 2500 మందికి పైగా గాయపడ్డారు. జూలై 21న రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కుదించింది. అయినా నిరసనలు కొనసాగాయి. ఇక ఆగస్టు 4న నిరసనకారులకు, ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య మళ్లీ ఘర్షణలు జరిగాయి. దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. హసీనా రాజీనామాకు డిమాండ్లు ఊపందుకున్నాయి. దీంతో నిన్న ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేశారు.